అంటే ఇవాళ బీసీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 20,000 కోట్లు పెట్టమని మేనిఫెస్టోలో పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి, సబ్ ప్లాన్ పెట్టమని చెప్పి ధోకా చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంత అన్రియలిస్టిక్ బడ్జెట్ కూడా చూస్తే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక 2 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంత పెట్టింది ఈసారి అంటే 15,729 కోట్లు వస్తాయి కేంద్రం నుంచి అని ఈసారి బడ్జెట్ లో పెట్టారు. సిఎస్ఎస్ కింద 15,729 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని బడ్జెట్ లో పెట్టారు. 2023-24 సంవత్సరం లెక్కలు కూడా పెట్టింది, అసలు ఎంత వచ్చింది అని యాక్చువల్స్ పెట్టారు. 2023-24లో సిఎస్ఎస్ కింద మన రాష్ట్రానికి వచ్చింది 5,966 కోట్లు, 5,966. ఇప్పుడు మీరెంత పెట్టిండ్రు? 15,729 వస్తుందా? ఇది ఆచరణ సాధ్యమా? పోయినసారి వచ్చినటువంటిది కేంద్రం సిఎస్ఎస్ కింద పెట్టిన దాంట్లో మనకు 1.34% అంటే 5,966 వచ్చింది. ఈసారి మీరు ఆశిస్తున్నది ఎంత అంటే 2.9% ఆశిస్తుండ్రు. 2.9% 15,729 crores ఆశిస్తుండ్రు. పోయినసారి వచ్చింది 1.34, మా అంటే 2 వస్తుండొచ్చు, ఎక్కువ. మీరెంత పెట్టిండ్రు? 2.9% అని 15,729 ఢిల్లీ నుంచి వస్తుందని పెట్టిండ్రు, విచ్ ఇస్ అన్రియలిస్టిక్. రెండవది నరేగా